చాలామంది స్టూడెంట్స్ అడుగుతా ఉన్నారు నన్ను. ఏంటంటే, ఇప్పుడు ఈ పీసీసీఎంఎంలు ఏవైతే యూనివర్సిటీ వాళ్ళు డెలివరీకి రెడీగా ఉంచారో, కాలేజీ వాళ్ళు తీసుకెళ్లకుండా ఇది చేస్తున్నారు అని చెప్పేసి మొన్న ఒక వీడియోలో మనం మాట్లాడుకుందాం. సో, ఆ పీసీసీఎంఎంలు యూనివర్సిటీ పంపించిన వాటిలో ఈ గ్రేస్ మార్క్స్ అప్లై చేసిన పీసీసీఎంఎంలు కూడా ఉన్నాయా? మళ్ళీ వచ్చేసరికి ఈ అక్టోబర్‌లో అప్లై చేసిన వాళ్ళు కూడా ఉన్నాయా? మళ్ళీ వచ్చేసరికి ఇప్పుడు ఈ గ్రేస్ మార్క్స్ అప్లై అయినయో లేవో స్టేటస్ మారింది అని చెప్పేసి చెక్ చేసుకునే విధానం మారిందని చెప్పేసి మీరు ఒక వీడియో చేశారు. జేఎన్‌టీయూ యూనివర్సిటీ అప్డేట్స్ ఛానల్‌లో నిన్న టెలిగ్రామ్ ఛానల్‌లో షేర్ చేశారు కదా! ఆ వీడియోని మేము చూసాము. ఓన్లీ వన్ వే టు చెక్ గ్రేస్ మార్క్స్ హాస్ బీన్ యాక్సెప్టెడ్ ఆర్ నాట్ అని చెప్పేసి ఒక వీడియో ఉంది కదా! దాన్ని కూడా చూసాము. మరి ఇప్పుడు దాని ప్రకారం చూసుకుంటే మాకెలా తెలుస్తుంది అని చెప్పేసి స్టూడెంట్స్ అడుగుతా ఉన్నారు. దాని గురించి ఇప్పుడు చెప్పదలిచాను. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కాల్ మీ ఫోర్ ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఈ వీడియోకి ఒక హైప్ ఇవ్వండి. ఇక టాపిక్లోకి వెళితే ఏంట్రా నాయన అంటే, సో ఇప్పుడు యూనివర్సిటీ వాళ్ళు పంపించిన పీసీసీఎంఎంలో గ్రేస్ మార్క్స్ అప్లై చేసినవి కూడా ఉన్నాయి. గ్రేస్ మార్క్స్ యాక్సెప్ట్ అయినవి కూడా ఉన్నాయి. ఓకేనా? అయితే అక్టోబర్‌లో గ్రేస్ మార్క్స్ అప్లై చేసిన వాళ్ళే ఇంకా పంపించలేదు. అది మాత్రం కళాఖండ అంటే అక్టోబర్ ఎండింగ్‌లో. అది మాత్రం కళాఖండిగా చెప్పగలను. అయితే ఇప్పుడు గ్రేస్ మార్క్స్ మరి చూసుకునే విధానం మారిందని నిన్న ఒక వీడియో చెప్పారు మీరు. అంటే అందులో ఉంది, మీరు ఇంకా చూడనట్టయితే టెలిగ్రామ్‌లో కూడా షేర్ చేశానండి నిన్న. మీరు చూసుకోండి దాంట్లో. అయితే ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఈ స్టేటస్ చెకింగ్ అనేది ఆ వీడియో ప్రకారమే మీరు ఉంటుంది తప్ప వేరే ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను అందుట్లో ఏదైతే మీరు కంగారు పడుతున్నారు అని చెప్పేసి చెప్పానో దాని గురించి మీరు కంగారు పడే పని లేదు. ఓకేనా? సో ఖచ్చితంగా మీకు రూల్స్ ప్రకారం ఉన్నట్టయితే అవన్నీ కూడా యాక్సెప్ట్ అయిపోతాయి గ్రేస్ మార్క్స్. ఓకేనా? అదండి ఓవరాల్‌గా అయితే. సో ఎవరెవరికి పీసీసీఎంఎంలు పంపించారన్న దానికి. థ్యాంక్ యూ సో మచ్.